అప్డేట్ చూద్దాం. సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఫేక్ రిపోర్ట్తో జాతీయ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈవో ప్రకటనతో చంద్రబాబు ప్రయత్నం బెడిసికొట్టిందన్నారు. దీనిపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని భూమన డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తన కూటమి సమావేశంలో తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను దెబ్బతీస్తూ అత్యంత దారుణంగా హేయంగా మాట్లాడినటువంటి మాటలు సభ్య హిందూ సమాజంలో పెద్ద కలవరాన్ని రేపినాయి. ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారు పని కట్టుకొని తన ప్రత్యర్థి రాజకీయ పార్టీని దెబ్బతీయటం కోసమని సాక్షాత్తు దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతనే దెబ్బతీయటానికి కూడా పూనుకున్నారు అన్నటువంటి భావన మొత్తం హిందూ సమాజంలో వచ్చింది. దీని మీద మేము స్పందించిన తరువాత చంద్రబాబు నాయుడు గారు తన తప్పును సవరించుకోవటానికి బదులుగా మరింతగా రెచ్చిపోయి తన టీడీపీ పార్టీ ద్వారా ఎన్డీడీబీ ఒక రిపోర్ట్ ఇచ్చిందనని ఒక ఫేక్ రిపోర్టును తయారు చేసి దాన్ని మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఛానల్స్కి అందరికీ కూడా అందించి తన సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున మరింతగా టీటీడీ ప్రతిష్టను దిగజార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నది. చంద్రబాబు గారు, మీరు ఈ రోజున ఏదైతే వదిలారో ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ అని, దీని మీద జూలై 17వ తారీఖున రిపోర్టు కోసమని పంపించినటువంటి మీ ఈవో శ్యామలరావు గారు జూలై 23వ తారీఖున ఆ రిపోర్టు వచ్చిన తర్వాత దాని మీద చాలా స్పష్టంగా ఎడిబుల్ ఆయిల్స్ కలిశాయి అని ఆయన పత్రికా సమావేశంలోనే మాట్లాడడం జరిగింది. ఆ రిపోర్టునే ఈ రోజున మీరు తారుమారు చేసి ఈ రోజున యానిమల్ ఫ్యాట్ కలిసినటువంటి రిపోర్టు ఎన్డీడీబీ ఇచ్చిందని మసిపూసి మారేడికాయ చేసి దాన్ని మరింతగా వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి అప్రతిష్ట, అపచారము, అనాచారము కలిగే విధంగా ఈ రోజున మీ పార్టీ పనితీరు వ్యవహరించింది. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. చంద్రబాబు గారు, అధికారులు మీ దగ్గర ఉన్నారు, వాళ్ళెందుకు మాట్లాడలేదు? ఈ ఈవో శ్యామలరావు గారు ఆ రిపోర్టును గురించి 23వ తారీఖునే రిపోర్టు వచ్చినప్పుడు గౌరవనీయమైనటువంటి అధికారిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎందుకు మాట్లాడలేదు? నిన్న మీరెందుకు మాట్లాడడం జరిగింది? మాట్లాడిన తరువాత ఈ ఫేక్ రిపోర్టును ఈ రోజెందుకు బయటికి లాగినారు? వీటన్నింటి మీద విచారణ జరిపించవలసిందిగా ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించవలసిందిగా మేము కోరుతున్నాం. దీనికి సుప్రీంకోర్టు జడ్జి ద్వారానే విచారణ జరపవలసినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తున్నా. దీని మీద నిజాలు నిగ్గు తేలవలసినటువంటి అవసరం ఉన్నది. చంద్రబాబు గారు, మీరు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించడానికి వెంటనే ప్రయత్నం చేయండి. దీని మీద ఏ ఆరోపణలు మీరు చేసినా దాని మీద విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం. మీ నీచమైనటువంటి రాజకీయం ఏంటి అన్నది ఇన్నాళ్లకు మరింతగా మీరు బట్టబయలు చేసుకున్నారు. ఇప్పటి వరకు మీరు జనాలని మోసగిస్తూ రాగలిగినారు. మీరు ఆ అబద్ధపు హామీలు ఇవ్వటం ద్వారా జనం నమ్మినారు. ఇతరుల మీద మీరు ఆరోపణలు చేయటం వలన అది నమ్మినారు. ఖచ్చితంగా జరిగింది గత మీ 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో. కానీ మొదటిసారి వెంకటేశ్వర స్వామిని ఇంత దుర్మార్గంగా వాడుకోవాలనేటువంటి మీ ప్రయత్నం ద్వారా మీ అసలు విష స్వరూపం బయటపడింది. అందుకే సమాజం మిమ్మల్ని ఏవగించుకుంటున్నది. ఇంత పాపానికి ఒడిగట్టినటువంటి మీకు భగవంతుడు ఖచ్చితంగా తగిన శిక్ష విధిస్తాడు అని హెచ్చరిస్తున్నా.